ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఆవు ఇది. ప్రజెంట్గా వచ్చేసి పొద్దున్నే డెలివరీ అయింది. ఇది దూడ వచ్చేసి ఇది పొద్దున్న మనం పాలు తీసేసినప్పుడు అయితే దాదాపు జున్ను పాలు మనకు దాదాపు ఒక 5-5:30 వరకు అయితే ఇచ్చింది. ఆవు కూడా మంచి హెవీ సైజులో ఉంది. మనకి ఈజీగా పూటకు ఒక 8 లీటర్ల పైన ఈజీ వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. 8 లీటర్ల వరకు అయితే వెళ్తాయి ఈజీగా. మనకు వాతావరణం కూడా మంచిగా తట్టుకొని తిరిగి మేసే రకమే ఆవు కూడా. లేగ దూడ వచ్చేసి కూడా మస్తు యాక్టివ్గా ఉంది. దూడ కూడా వచ్చేసి ఆడి దూడ. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పాల నరాలు కూడా కింది సైడ్ నుంచి కూడా బాగా కనిపించి వస్తున్నాయి. ఆవు కంప్లీట్గా పాల ఆవేది. మంచి రకం బ్రీడ్ కూడా, తినడం తాగడం కూడా బాగుంది. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఆవు కూడా మనకు మంచి సైజులో ఉంది కాబట్టి పాలు కూడా మనకు మంచిగా వెళ్తాయి. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు. డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ప్రజెంట్గా వచ్చేసి 6 పండ్లతో ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ తరపు. ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక 2-3 రోజుల టైం ఉంటుంది. మేబీ 2-3 రోజుల డెలివరీ అవ్వచ్చు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆవు కూడా మంచి సైజులో ఉంది. మనకు డెలివరీ అయితే కనుక దాదాపు ఒక 7-8 లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. ఆవు కూడా లేత తరపు కాబట్టి మనకు ముందల కూడా పనికొస్తుంది. ఆవు 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు బయట కూడా మంచిగా తిరిగి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. పొదుగు కూడా బాగా వదిలింది. మనకి 2 రోజుల లోపల డెలివరీ అవ్వచ్చు. ఆవు శరీరం కూడా మంచి మనకు సన్న ఉంది, పాలు ఇచ్చే రకమే ఆవు కూడా. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నావు. కంప్లీట్ బ్లాక్ వచ్చేసి ఈ పొట్ట కింద మాత్రం వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు. ఇది డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఆవు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు మనకు పూటకు ఒక 8 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకం కూడా. ఆవు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, వాతావరణంతో సంబంధం లేకుండా మనకి ఎక్కువ తిరిగి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ డెలివరీ అవ్వలేదు, డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది జెర్సీ మరియు హెచ్ఎఫ్ 2 క్రాస్లో ఆవు ఇది. ఆవు కూడా వచ్చేసి సైజు హెవీగా ఉంది. మనకు దాదాపు పూటకి ఒక 9 లీటర్ల కెపాసిటీ పైన ఉంటుంది ఈజీగా. ఆవు అంతా సైజులో ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. 6 పండ్లతో ఉన్న తరపు ఇది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొదుగు కూడా మనకు 1 వీక్ ఉంటుంది కాబట్టి 1 వీక్ లోపల పొదుగు అంతా బాగా వచ్చేస్తుంది. ఆవు కూడా మంచి సైజులో ఉంది. పాలనరాలు ఈ సన్లు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా కనిపించేస్తుంది. మనకు బయట తిరిగి మేసే రకమే కంప్లీట్గా. మంచి క్వాలిటీ ఆవు ఇది, మంచి జాతి ఆవు కాబట్టి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది.
యావ్ వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. మనకు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది. డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక 1 వీక్ వరకు టైం ఉంటుంది. 1 వీక్ లోపలనే మనకు డెలివరీ అవ్వచ్చు. ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. 6 పండ్లతో ఉంది ఆవైతే. మనకి పొదుగు కూడా బాగా వస్తుంది ఈ మనకి 1 వీక్ లోపల. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకి పొదుగు కూడా మంచిగా మనకు 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి 1 వీక్ లోపల పొదుగు కూడా బాగా వస్తుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ఆవు. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక 1 వీక్ వరకు అయితే టైం ఉంటుంది. 1 వీక్ లోపల మనకి పొదుగంతా కూడా నిండు వస్తుంది. ఇది డెలివరీ అయితే కనుక దాదాపు మనకు పూటకు ఒక 7 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. తినడం తాగడం కూడా బాగుంది. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. మనకు 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఆవు తన్నడం లాంటిది ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు. ఆవు పొదుగు కూడా పాల నరాలు బాగా అనిపించి వస్తున్నాయి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు, డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది సారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. 6 పండ్లతో ఉంది తరపు. మనకు పొదుగు కూడా 1 వీక్ లోపల బాగా వస్తుంది. ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు ఒక పూటకి 6 లీటర్ల పైన అయితే వెళ్ళొచ్చు. ఆవు కూడా మంచి సైజులోనే ఉంది. తినడం తాగడం అంతా బాగుంది ఆవు దగ్గర. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు. ఇది సైజు కూడా మనకు ఆవు వచ్చేసి మంచి సైజులో ఉంది ఆవు ప్రజెంట్గా. ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక 7 నుంచి 8 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. ఆవు కూడా అంత కెపాసిటీ ఉంది. ఈ పొదుగు కూడా అంత రావాలి ఇంకా మనకు మంచిగా ఆవు కూడా తిరిగి మేసే రకము. ఎట్లాంటి ఇబ్బందులు వాతావరణంలోనైనా మనకు ఈజీగా సర్వైవ్ అవుతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఒక 1 వీక్ లోపల మనకు డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పొదుగు కూడా మనకు నిండు వస్తుంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. యావు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయింది ఈరోజే. మనం సాయంత్రం పూట ఇప్పుడు తీయాల్సి వస్తుంది పాలు. మధ్యాహ్నం టైంలో డెలివరీ అయింది. ఇది మనకు ప్రజెంట్గా వచ్చేసి 4 పండ్ల తరపు. ఇది హెచ్ఎఫ్లో 4 పండ్ల తరపు మీడియం సైజులో ఉంది.
4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఇది మనకు పాలు మంచి పాలు అయితే కనుక దాదాపు దీని దగ్గర పూటకు ఒక 6 లీటర్ల వరకు వెళ్ళొచ్చు మేబీ. హెచ్ఎఫ్ క్రాస్ కాబట్టి మనకు వాతావరణంతో సంబంధించిన ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక 1 వీక్ వరకు అయితే టైం ఉంటుంది. 1 వీక్ లోపల డెలివరీ అవ్వచ్చు. 1 వీక్ లోపల కూడా మనకు పొదుగు బాగా వదులుతుంది. ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక 5 లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు. యావ వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు. డెలివరీ అవ్వడానికి కూడా దాదాపు ఒక 1 వీక్ వరకు టైం ఉంటుంది. 1 వీక్ లోపల డెలివరీ అవుతుంది. మనకి ఇది డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక 8 లీటర్ల పైన అయితే వెళ్ళొచ్చు. అవి కూడా ఆ సైజులో ఉంది. మనకు ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది మేబీ. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళతో ఉంది ప్రజెంట్గా. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు వాతావరణం కూడా మంచిగా తట్టుకొని బయట తిరిగి మేసే రకమే. ఈ పొదుగు కూడా ఆవుకు చాలా ఉంది. ఇంత పొదుగు మనకు 1 వీక్ లోపల ఫుల్ టైట్ అయిపోతుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు చేతికి పిండేటట్టు అవైలబుల్ ఉండేటట్టు ఏ వాతావరణంలోనైనా మంచిగా మనకు తిరిగి మేసే రకమే, వాతావరణం తట్టుకునే రకం ఆవు. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడే డెలివరీ అయింది. దూడ వచ్చేసి మగ దూడ. ఇది యాక్చువల్లీ ఒక 2-3 రోజుల వరకు టైం ఉండే, జర్నీలో వచ్చినందుకు కొంచెం ఎర్లీ అయినింది. ఇంకా మావి కూడా వాళ్ళదు, ఇప్పుడే అయినింది. ఇది మనకు మంచిగా తెల్లపాలు పడితే కనుక దాదాపు పూటకు ఒక 7 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది, మంచిగా మనకు బయట తిరిగి మేసే రకమే. ఆవు పొదువుల చేపెట్టినా కూడా ఏమనదు, అంత సాధుతో ఉంది ఆవు కూడా. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే కాబట్టి ఆవు దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. లేగ దూడ, మగ లేగ దూడ. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు, డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది. పొదుగు కూడా బాగానే వదిలింది. మనకు మేబీ ఒక 2-3 రోజుల టైం ఉంటుంది డెలివరీ అవ్వడానికి కూడా. ఇది మనకు ఆవు కూడా మంచిగా బయట తిరిగి వేసే రకమే. ఆవు తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు ఆవు దగ్గర. ఆవు కూడా ప్రశాంతంగా నిలబడుతుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల వారం వారం వచ్చే ఆవుల అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూనే ఉంటాయి. నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది. నా షెడ్ దగ్గర వారం పొద్దు ఆవులు అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ రోజు కావాలనుకున్నా కనుక నా నెంబర్ వచ్చేసి 9700280190. మీరు ఎప్పుడు రావాలనుకున్నా కనుక మనకు ఒకరోజు వచ్చే ముందు కాల్ చేసినా పర్లేదు. మీకు ఇందులో ఏమైనా ఆవులు నచ్చితే కనుక మనకు స్క్రీన్ షాట్ పెడితే దానికి సంబంధించిన రేట్ నేనైతే చెప్తాను.
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి ఆవులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.